హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో 2028లో మీరందరూ కూడా బీటెక్ కానీ డిగ్రీ కానీ పాస్ అయ్యి బయటకు వస్తారనమాట. ఆ టయానికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఏ కోర్సులకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది జాబ్ మార్కెట్లో అనుకున్నప్పుడు మనం ఒక టాప్ 10 ఏదైతే కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటి గురించినటువంటి సమాచారాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. ఇందులో మొట్టమొదటిసారిగా బాగా డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ మనం తీసుకున్నప్పుడు నెంబర్ 1 పొజిషన్లో డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ అండి. ఎందుకంటే ఈ యొక్క గూగుల్ అండ్ యూట్యూబ్ ఏజ్లో టెరాబైట్లు అంటే ఎంతో డేటా అనేది మనకు సేకరించడం జరుగుతుంది. ఈ డేటానంతా కూడా అనాలిసిస్ చేసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా తయారు చేయాలన్నట్లయితే డేటా సైంటిస్టుల యొక్క అవసరం, అదేవిధంగా డేటా అనలిటిక్స్ అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. సో ఈ డేటాని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా మార్చాలనుకున్నట్లయితే ఈ ఇద్దరు అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి ఎవరైతే స్పెషలైజేషన్ దీంట్లో చేసి ఉంటారో వీళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంది. రెండవది, మీరందరూ వినేటువంటి బజ్వర్డ్ ఏదైతే ఉందో ప్రతి సీఈఓ, ప్రతి కంపెనీ వాళ్ళు, ప్రతి న్యూస్ పేపర్ వాళ్ళు, ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏది మాట్లాడినా సరే, మన సీఎం కూడా రేవంత్ అన్న అనుకోండి, లేకపోతే చంద్రబాబు నాయుడు అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి ఇప్పుడు ఎందుకంటే చాట్ జీపీటీ తర్వాత చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఎల్ఎల్ఎం ఇంజనీర్ అనేది నెక్స్ట్ రాబోయేటువంటి ఫ్యూచర్లో ఒక ఉద్యోగం యొక్క డిజిగ్నేషన్ అనమాట. ఆ పేరు ఇప్పుడే ఇనొస్తూ ఉంది, ఖచ్చితంగా ఒక 6 నెలల నుంచి. సో ఏఎంఎల్ అనేది ప్రతి రంగాన్ని ఎఫెక్ట్ చేస్తుందండి. హెల్త్ కేర్ టు ఫైనాన్స్, లెర్నింగ్ ఏఐ అల్గోరిథమ్స్ అనుకోండి, న్యూరల్ నెట్వర్క్స్ అనుకోండి, ఆటోమేషన్ టూల్స్ లైక్ వచ్చేసినాయి. అట్లా ఏ స్పెసిఫిక్ సర్టిఫికేషన్స్ ఎవరైతే చదువుతారో, అది బీటెక్ చదివినా కానీ లేకపోతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివినా వీళ్ళకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, బాగుంటుంది. ఇంకొక ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండి తెలుగు రాష్ట్రాల్లో నెగ్లెక్ట్ చేయబడుతున్నటువంటి మరో కోర్స్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండి. ప్రతిరోజు 100 మందిలో 100 మందికి ఆటోమేటిక్గా ఫోన్స్ వచ్చేసినాయి. ప్రతి ఒక్కరు ల్యాప్టాప్స్ వాడుతున్నారు, సిస్టమ్స్ వాడుతున్నారు. కాబట్టి డేటా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సైబర్ సెక్యూరిటీ ఎవరు చదవట్లేదు, ఒకవేళ చదివినా ఎవరు సర్టిఫికేషన్స్ చేయట్లేదు అనమాట. సర్టిఫికేషన్స్ ఎవరైతే దీంట్లో ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఈసీ కౌన్సిల్ సర్టిఫికేషన్స్ ఎవరైతే చేస్తారో ఎథికల్ హ్యాకింగ్ మీద కానీ, నెట్వర్క్ సెక్యూరిటీ మీద కానీ, రిస్క్ మేనేజ్మెంట్ మీద కానీ చదివి ఉంటే మన సర్టిఫికేషన్స్ కానీ బాగా చేసుకొని మీరు బీటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కానీ లేకపోతే ఆ రిలవెంట్ డిసిప్లైన్స్ కానీ చేసినట్లయితే మీకు సైబర్ సెక్యూరిటీకి యూఎస్లో కానీ ఎనీ కంట్రీ ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ మీకు సైబర్ సెక్యూరిటీకి బాగా డిమాండ్ ఉందండి. ఈ కోర్సుని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్యాషనేట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకున్నట్లయితే కంపారిటివ్లీ నాకు తెలిసి ఏఎంఎల్ కన్నా కానీ దీంట్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దీన్ని చదివే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కోర్సుగా మనం చెప్పొచ్చు. సో ఈ 3 కోర్సులను పైన చెప్పబడినటువంటి 3 కోర్సులను కూడా మా జోష్ ఇన్నోవేషన్స్ ట్రైనింగ్ సెంటర్లో మేము అన్ని కోర్సులు కూడా చెప్పడం జరుగుతుంది. మీకు సర్టిఫికేషన్స్ కూడా చేయించడంలో మా కంపెనీ మీకు అన్ని రకాలుగా హెల్ప్ఫుల్గా ఉండి మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు తోడు ఉంటుంది అనమాట. సో మా దగ్గర ఎవరైనా ఈ కోర్సులు నేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా మేము కింద స్క్రోల్లో ఉన్నటువంటి నెంబర్ 9133311450కి కాల్ చేయండి. సో ఇంకొక 4th కోర్స్ వచ్చేసి ఇప్పుడు మొత్తం కూడా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకప్పుడు ఏదైతే సర్వర్స్ మనం అంతా ఇక్కడ పెట్టి మెయింటైన్ చేసామో ఇప్పుడు అదంతా పోయేసి మొత్తం కూడా క్లౌడ్లోనే డేటాని సేవ్ చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి మీకు సర్టిఫికేషన్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీస్ అనుకోండి, అజ్యూర్ అనుకోండి, ఇటువంటివన్నీ కూడా చాలా ఈ క్లౌడ్ విధానంలో మనం డేటాను సేవ్ చేసుకుంటూ ఉన్నాం. సో బీటెక్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో దీనికి కూడా న్యూమరస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కోర్స్ ఇంట్రడ్యూస్ చేయబడలేదు, కానీ అమిటీ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మనకి ఎస్ఆర్ఎం కానీ, లేదా అదేవిధంగా అమృత యూనివర్సిటీ, ఇటువంటి దిక్కుల్లో వచ్చేసి బీటెక్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంది. చాలా నిష్ టెక్నాలజీ అండి. మీరు కాంపిటీషన్ ఎక్కువ తప్పించుకోవాలనుకున్నట్లయితే కొంచెం స్పెషలైజేషన్ కోర్సులు కానీ చేసుకున్నట్లయితే మీకు ఈ కాంపిటీషన్ నుంచి మీరు తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇంకా 5th ఇంపార్టెంట్ కోర్స్ వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ అండి. ఓకే, రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ టెక్నాలజీ, అదేవిధంగా విండ్ టెక్నాలజీ. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ఎక్కడైతే పెరిగిపోతుందో దీనివల్ల ఫ్యూయల్ ఆయిల్స్, ఫాజిల్ ఆయిల్స్ అంటారు, అంటే ఈ యొక్క పెట్రోల్ ఇటువంటివన్నీ కూడా అవైలబిలిటీ కొద్ది రోజులకు అంతరించిపోతాయి. కాబట్టి ఎప్పుడైనా మనకి ప్రకృతి అమ్మలాంటిది, ప్రకృతి నుంచి వచ్చేటువంటి రిసోర్సెస్ని వాడుకోవడం ద్వారా మనం చాలా వరకు పొల్యూషన్ వీటిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సోలార్ టెక్నాలజీస్ మీద కానీ, విండ్ టెక్నాలజీస్ మీద కానీ మీరు కానీ కోర్సులు కానీ చదివినట్లయితే దాంట్లో బీటెక్ కూడా ఉంది. బీటెక్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ, బీటెక్ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇటువంటి కోర్సులకు కూడా డిమాండ్ బాగుండేటువంటి అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఇంకా 6th కోర్సుగా మనం చూసుకున్నప్పుడు సో హెల్త్ కేర్ అండ్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్. మెడికల్ టెక్నాలజీలో, పర్సనలైజ్డ్ హెల్త్ కేర్లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. బయోటెక్నాలజీలో కానీ, హెల్త్ కేర్ ఇన్ఫర్మేటిక్స్ ఏదైతే చెప్తున్నానో దీన్ని బయో ఇన్ఫర్మేటిక్స్ అని కూడా అంటారు. సో మనకి సిఎస్సికి సంబంధించినటువంటి టోటల్ సబ్జెక్ట్ అంతా ఉంటుంది. ప్లస్ మళ్ళీ దీని యొక్క డొమైన్ నాలెడ్జ్ వచ్చేసి బయాలజీకి సంబంధించి ఉంటుంది అనమాట. సో డిగ్రీస్ ఉన్నటువంటి బయోటెక్నాలజీలో బయో ఇన్ఫర్మేటిక్స్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్ ఆప్షన్స్, చాలా నిష్ టెక్నాలజీస్. 7th మేము ఇప్పుడు చేస్తున్నటువంటిది డిజిటల్ మార్కెటింగ్ అండి. డిజిటల్ మార్కెటింగ్ అంటారు, దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, సోషల్ మీడియా. నేను ఒక విషయం మీకు చెప్తున్నాను పేరెంట్స్ అందరూ కూడా. ఒకప్పుడు
ఏదైతే మార్కెటింగ్ నడిచేదో న్యూస్ పేపర్ యాడ్స్ ద్వారా, టీవీ యాడ్స్ ద్వారా ఇదంతా నడిచేదో మొత్తం మాయమైపోయిందండి. ఇప్పుడు అంతా కూడా ఓన్లీ ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, అదేవిధంగా గూగుల్, యూట్యూబ్, ఈ 5 ద్వారానే మొత్తం బిజినెస్ అంతా కూడా జరుగుతుందన్నమాట. దీని మీద ఎవరైతే కంప్లీట్ నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటారు, నేను చెప్తున్నాను కదా, ఒక్క ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం నేర్చుకోవాలనుకున్నట్లయితే 4 ఏళ్ళు పడుతుంది. సో అంత ఉందన్నమాట దీంట్లో సబ్జెక్టు. చాలామంది అనుకుంటారు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏదో చిన్న చూపు అనుకుంటారు, 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు చదువుతారు. కాదండి, మీరు డిజిటల్ మార్కెటింగ్ పర్ఫెక్ట్ అయినట్లయితే నెలకు 1,00,000 నుంచి 10 లక్షల జీతం ఇవ్వడానికి చాలామంది రెడీ ఉన్నారు. ఎందుకంటే ఏ బిజినెస్కైనా మూలాధారం వాళ్ళ బిజినెస్కి 10 మందికి తెలియాలి, తద్వారా వాళ్ళకి బిజినెస్ రావాలి. ఇదే స్ట్రాటజీ కాబట్టి దీన్ని తక్కువ అంచనా వేయద్దు. మెరిటోరియస్ స్టూడెంట్స్ ఇందులో కానీ వచ్చి బాగా లాజికల్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి దీంట్లోకి వచ్చినట్లయితే నేను ఐఐటి ముంబై చదివిన దానికన్నా దీంట్లో ఎక్కువ సంపాదించుకునే దానికి అవకాశం ఉంది. దీంట్లో ఎస్ఈఓ అని, కంటెంట్ రైటింగ్ అని, సోషల్ మీడియా స్ట్రాటజీ అని చెప్పేసి ఎన్నో కెరియర్ పాత్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక లక్రేటివ్ పాత్గా 2025 సంబంధించినటువంటి లక్రేటివ్ పాత్గా డిజిటల్ మార్కెటింగ్ కూడా తీసుకోవచ్చు. దీని కోర్సులు మనం తీసుకున్నప్పుడు బీటెక్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది, అదేవిధంగా బీబీఏ ఇన్ సోషల్ మీడియా, బీబీఏ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ లాంటి కోర్సులు చాలా యూనివర్సిటీస్ భారతదేశంలో అందిస్తూ ఉన్నాయన్నమాట. 8th వన్ వచ్చేసి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అండి. దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద తెలుగు రాష్ట్రాలలో ఒక్క కాలేజీ కూడా లేకపోవటం. చైనాలో మనకు తీసుకున్నప్పుడు ఈ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కాలేజెస్ ప్రతి 10 కాలేజీలు ఉంటే 10 కాలేజీలకి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కోర్స్ ఉంది. మన ఇంత పెద్ద తెలుగు రాష్ట్రాలు, మనము ఇంత అడ్వాన్స్డ్ స్టేట్స్ ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఒక్క కాలేజ్ అన్నా ఎక్కడా లేదు. ఎందుకు అందరూ అదే సిఎస్సి, ఎవరు ఏదంటే ఇంక అదే కోర్స్ మార్చుకోకుండా చేస్తాను. రోబోటిక్ అండ్ ఆటోమేషన్కి చాలా ఫ్యూచర్ ఉంది. దీనికి రోబోటిక్స్ డైరెక్ట్గా మీకు పేర్లో కనిపించకపోయినప్పుడు కూడా కొన్ని యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, ఉదాహరణకి ఎస్ఆర్ఎంలో ఉంది, మెకట్రానిక్స్ అనే పేరుతో ఉంటుందన్నమాట ఈ కోర్సు. అదేవిధంగా చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెకట్రానిక్స్ కోర్సు చాలా పాపులర్ ఉంటుంది. వాళ్ళ దగ్గర దాదాపు 10 కోట్ల రూపాయలు పెట్టి ల్యాబ్ పెట్టారు రోబోటిక్స్ మీద. మన వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో 10,000 రూపాయలు సిస్టమ్ తీసుకొచ్చి ధనధన పెట్టడం, 10 లక్షలు డొనేషన్ ఎత్తుకోవటం. ఇది తప్ప మన వాళ్ళకి ఇంకోటి వేరే ఆలోచన అనేది ఏమొస్తుందా, పిల్లలకి ఏది అవసరం అనేది మనకు ఆలోచన లేదు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఎస్ఆర్ఎంలో కానీ, అమిటీ యూనివర్సిటీ అమృతాలో ఉంది, అదేవిధంగా ఎస్ఆర్ఎంలో ఉంది, మనకి విట్లో కూడా ఉంది. వేరే ఇంకా చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా పాపులర్గా వీళ్ళకి వాళ్ళది నెంబర్ 1 కాలేజ్ అనమాట మెకట్రానిక్స్ కోసం. మీకు అప్రాక్సిమేట్గా ఒక 4 to 5 lakhs డొనేషన్, కాలేజీ హాస్టల్ ఫీజు కలుపుకుంటే 4, 16 ఒక 20 లక్షల రూపాయల్లో మీకు మొత్తం కూడా కోర్స్ అయిపోతుంది. కుక్కు అని చెప్పేసి ఒక మంచి రోబోటిక్ ల్యాబ్ కూడా అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతుంది 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. 9th టెక్నాలజీ తీసుకున్నప్పుడు ఫిన్టెక్ అండి. ఫిన్టెక్కి ఈరోజు మన రేవంత్ అన్న కూడా ఎన్నో సందర్భాల్లో దీని గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. ఫిన్టెక్ ఎడ్యుకేషన్ మనం పూర్తి స్థాయిలో వదిలేసాము. ఫిన్టెక్ అంటే ఫినాన్స్ ప్లస్ టెక్నాలజీ. ఫిన్టెక్ ఎడ్యుకేషన్కి చాలా అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బీబీఏ విత్ ఫిన్టెక్ కానీ మీరు చేసినట్లయితే, మంచి కాలేజీలో చదివినట్లయితే మీకు చాలా అభివృద్ధి, చాలా అవకాశాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఫిన్టెక్ని మాత్రం అటు ఎంపీసీ పిల్లలు కూడా దీన్ని చదువుకోవచ్చు. అంటే నేను ఇక్కడ మొత్తం మీద చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓన్లీ సిఎస్సి చదివి అందరూ కోడింగ్ చేయాలని, కోడింగ్ చేసే అవసరం ఫ్యూచర్లో లేదండి. అది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయిపోతుంది. మీరు ఒక డొమైన్ నాలెడ్జి ప్లస్ దాంతో సాఫ్ట్వేర్, ఈ రెండు కలగలిపినట్లయితే మీ యొక్క జాబ్ ఆపర్చునిటీ పెరుగుతుంది. ఇందాక అదే కాదు, బయో ఇన్ఫర్మేటిక్స్ అంటే ఏంది, బయాలజీ ప్లస్ కంప్యూటర్ సైన్స్. ఇక్కడ ఫిన్టెక్ అంటే ఏంది, ఫినాన్స్ ప్లస్ టెక్నాలజీ, ఈ రెండు కలిపితే ఫిన్టెక్ అనమాట. సో ఫినాన్షియల్ టెక్నాలజీస్ కూడా బాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది, ఎక్కువ ఎంప్లాయబిలిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది 2028లో మీరు పాస్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సస్టైనబిలిటీ మేనేజ్మెంట్ అంటారు. సస్టైనబిలిటీ మేనేజ్మెంట్ ఇది ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ దీనికి సంబంధించింది అనమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు మన రంగనాథ్ ఉన్నాడు కదా, ఈ చెరువుల మీద కడ్డాలు కడితే రాష్ట్రానికి వచ్చే నష్టం ఏందని చెప్పేసి అన్నీ పడగొడతా ఉంటారు కదా. ఇట్లా ఒక చెరువు యొక్క ఇంపాక్ట్ ఏంది, ఒక అరుదైనటువంటి ఒక జీవి చనిపోతే ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ కలుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ వస్తే ఐస్ గడ్డలు అన్నీ కరిగిపోయేసి ప్రపంచానికి ఎటువంటి ముప్పు వాటిల్లుతుంది, అదేవిధంగా ఈ పొల్యూషన్ బాగా పెరిగిపోతే మనకు వర్షాలు పడకుండా ఎటువంటి ఇంపాక్ట్ వస్తుంది. ఎన్విరాన్మెంట్ మీద మనం ప్రాపర్గా చేయకపోతే, ఇప్పుడు ఒక ఎరువు మందులు ఎక్కువ వాడేసినందువల్ల పొలం అయితే మనకి ఇమీడియట్గా ఈల్డ్ ఇస్తుంది, కానీ ఆ పొలం కొద్ది రోజులు పనికి రాకుండా పోతుంది అనమాట. అందువల్ల మనము మానవాళికి, నెక్స్ట్ జనరేషన్ మనకి ఈ భూమిని, ఈ ప్రకృతిని ఇవ్వాలి అన్నట్లయితే సస్టైనబుల్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేది వాడాలన్నమాట. అంటే ఒక కంపెనీకి పర్మిషన్ ఇచ్చేటప్పుడైనా, ఒక మందును తయారు చేసేటప్పుడైనా, ఏదైనా గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకునేటప్పుడైనా సరే ఈ సస్టైనబిలిటీ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గైడెన్స్ తీసుకొని, ఉదాహరణకి ఎన్జిటి అని మన భారతదేశంలో కూడా ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. వీళ్ళు సంతకం పెడితే తప్ప అనేక సందర్భాల్లో చాలా ఫ్యాక్టరీస్కి పర్మిషన్ రావు. ఎందుకంటే ఈ ఎన్జిటి పర్టికులర్లీ దే ఫోకసెస్ ఆన్ సస్టైనబిలిటీ మేనేజ్మెంట్ మీద వీళ్ళు ఫోకస్ పెడతారనమాట. సో ఇవి టాప్ కెరియర్ ఆప్షన్స్ అండి. అందరూ ఒకటే మోస పద్ధతిలో బీటెక్ అని పట్టుకోకుండా డిఫరెంట్ సెక్టార్లో కానీ మీరు వచ్చినట్లయితే, ఇప్పుడు నేను చెప్పినటువంటి సెక్టార్ని మీరు తీసుకోవాలి, దాంట్లో సర్టిఫికేషన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్ మాధ్యమం ద్వారా
పెద్ద మంచి ఎక్స్పర్ట్స్ కూడా మీకు ఆన్లైన్లోకి వచ్చేసి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మీ కెరీర్ అభివృద్ధి చేసుకోవాలని తెలియజేసుకుంటూ, ఇటువంటి మరిన్ని మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఈ కోర్సులో ఎటువంటి కోర్సును తీసుకోవాలనుకుంటున్నారో అది కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.